సీనియస్ వార్తల స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు. మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సుమారెడ్డి. కోర్టు సమీపంలో రోడ్డుపై ఏర్పాటు చేసిన చెరుకు డబ్బాలను తొలగించిన మున్సిపల్ అధికారులు. ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా నడి రోడ్డుపై చెరుకు డబ్బాలను ఏర్పాటు చేసిన వాహనాలను పార్కింగ్ చేసిన చర్యలు తప్పవంటూ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సుమారెడ్డి హెచ్చరించారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా ఏర్పాటు చేసిన చెరుకు డబ్బాలపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. వేసవి సందర్భంగా 2 రోజుల క్రితం తాండూరు పట్టణంలో కోర్టు సమీపంలో కొందరు వ్యక్తులు రోడ్డుపై చెరుకు డబ్బాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ మార్గంలో నిత్యం రద్దీ ఉండటంతో ఏర్పాటు చేసిన డబ్బాల వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. దీనిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు రావడంతో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది చెరుకు డబ్బాలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ కోర్టు సమీపంలో రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందికరంగా చెరుకు డబ్బాలు ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో తొలగించడం జరిగిందని తెలిపారు. కోర్టు సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రి ముందు ట్రాఫిక్ ఇబ్బందికరంగా వాహనాలు పార్కింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. ఆసుపత్రి ముందు ఇకపై ట్రాఫిక్ ఇబ్బందికరంగా వాహనాలను పార్కింగ్ చేస్తే ఆసుపత్రి కూడా సీజ్ చేయడం జరుగుతుందని కమిషనర్ మీడియాకు వెల్లడించారు.
మిషన్ తీసుకొని రావాలి ఈరోజు పట్టణంలోని కోర్టు ముందు రోడ్లో చెరుకు బండ్ల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి జడ్జి గారు అక్కడ ఉన్న కోర్టు అడ్వకేట్స్ చాలామంది కూడా కంప్లైంట్స్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈరోజు అక్కడ ఉన్న 2 చెరుకు బండ్లను అక్కడ నుంచి తొలగించడం జరిగింది రోడ్డుపై నుంచి. అలాగే ముందర ఉన్న హాస్పిటల్ వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ వాచ్మెన్ పెట్టుకొని ట్రాఫిక్ కంట్రోల్లో పెట్టుకోవాలని తెలియజేయడం జరిగింది. లేని పక్షంలో అదంతా కూడా తొలగించబడుతుంది. హాస్పిటల్ ముందు ఉన్న ట్రాఫిక్ ప్రాబ్లంను మొత్తంని తీసేసి పార్కింగ్ వచ్చే వరకు హాస్పిటల్ కూడా సీజ్ చేయబడుతుంది అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రోడ్డును క్లియర్గా ఉంచుకోవడము ప్రతి ఒక్కరి బాధ్యత. రోడ్డు పైన ఎంక్రోచ్మెంట్స్ కాకుండా రోడ్డు ఎడ్జ్లో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఎడ్జ్లో ఏమైనా ఉంటే కూడా పెట్టుకోవాలి. మనం అందరము ప్రతి ఒక్క పట్టణ పౌరుడు ఒక బాధ్యతగా ఫీల్ అవుతేనే కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేఫ్గా జీవనం కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా గమనించగలరని మనం. పెనాల్టీలు పనిష్మెంట్ ఏమీ వేయలేదు, కానీ అక్కడ నుంచి తొలగించడం అయితే జరిగింది. ఒకసారి 2 సార్లు అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. సామాన్య పౌరుడిని అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి మానవత్వ దృక్పథంతో ఇవాళ అక్కడ నుంచి తొలగించాము. మళ్ళీ ఇంకొకసారి నిర్లక్ష్యం చేస్తే పెనాల్టీ కూడా వేయాల్సి వస్తుంది. కోర్టుకు కూడా కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపించాల్సి వస్తుంది. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే ప్రకటనలో మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం.